చూడాలి. మంగళప్రదము అన్న మాటకు అర్థం ఏంటంటే మంగళదేవత అంటారు కదా. కనకధారాస్తవంలో శంకరాచార్యుల వారు ప్రారంభంలోనే మమ మంగళ దేవతాయా అంటారు. నాకు మంగళదేవత కావాలి లక్ష్మీదేవి అంటారు. మంగళదేవత అన్న మాటకు అర్థం ఏమిటంటే మీకు భగవంతుడు ఏ విభూతిని ఇచ్చాడో ఆ విభూతి మీరు వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి తప్ప ఆ విభూతి మీరు పాడైపోవడానికి కారణం కాకూడదు. మీకు ధనం ఉందనుకోండి, ఆ ధనం చేత మీరు పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఆ ధనాన్నే ధార్మికంగా ఇంకా పెంచుకునే ప్రయత్నము చేయాలి. ఒక వయసు వచ్చిన తర్వాత దాని మీద ఏ విధమైనటువంటి సంగమ లేని వైరాగ్యమును పొందాలి. కాబట్టి ఏది మీకున్నదో దాని వలన పాడైపోకూడదు. ధనం ఉంది కదా అని గర్వం వచ్చి, ధనం ఉంది కదా అని అతిశయం వచ్చి, ధనం ఉంది కదా అని పాపకార్యాలకి ఖర్చు పెట్టి తాను పాడవకూడదు. అధికారం ఉన్నది, అధికారం గొప్పది, కానీ అధికారం ఉన్నది కదా అని దుర్వినియోగం చేయడం, అది బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతము ఇటువంటి వాటికి ఉపయోగించడం అది పాపహేతు. అదే అధికారాన్ని సక్రమంగా వినియోగించి 10 మంది అభ్యున్నతి కొరకు వాడడం అది పుణ్యహేతు. ఏది మంగళదేవత అవుతుంది అంటే మీకు భగవంతుడు ఏది అనుగ్రహించాడో ఆ అనుగ్రహించిన దానిని మీరు మీ అభ్యున్నతి కొరకు తప్ప మీరు పాడైపోవడానికి వాడుకోకుండా మిమ్మల్ని నియంత్రించి మీ మనసును ఎప్పుడూ మంచి ఆలోచనల వైపుకి నడిపిస్తూ మీకున్న విభూతులన్నీ మీరు వృద్ధిలోకి రావడానికి పనికొచ్చేటట్టుగా ఖర్చు పెట్టించగలిగిన బుద్ధి ప్రచోదనం చెయ్యగలిగిన దేవతాస్వరూపానికి మంగళదేవత అని పేరు. అటువంటి మంగళప్రదులు ఎవరు అంటే నిజానికి గురువు. గురువు కన్నా మంగళప్రదుడు లోకంలో ఉండడు. మీరు శంకరాచార్యుల వారి వంక రోజు కాసేపు చూడడం, శంకర భగవత్పాదుల యొక్క పాదములను ధ్యానం చేయడం, శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకుంటూ ఉండడం, ఆయన ఇచ్చిన స్తోత్రాల్ని పరిశీలించడం చేస్తున్నారనుకోండి, అది ఏమవుతుంది? ఆయన ఏం చెప్తున్నారో దాన్నే చెయ్యాలన్న అనురక్తి కలిగి అటువైపు వెళ్ళిన వాడికి శుభ పరంపరలు వస్తాయి తప్ప అశుభం వచ్చే అవకాశం ఎక్కడుంది అసలు? ఎందుకనంటే ఆయన ఎప్పుడు చెయ్యకూడని పని ఆయన చెప్పరు, నిషేధం ఆయన చెప్పరు. ఆయన విధి చెప్తారు, ఇలా నడుచుకో, ఇలా ఉండు, ఇలా వృద్ధిలోకి రా అని చెప్తారు. అప్పుడు శంకరాచార్యుల వారి యొక్క ధ్యానము వారు చెప్పినది వినడం, వారు ఇచ్చినది చదవడం, వారికి నమస్కరించడం, వారిని పూజించడం కన్నా క్షేమదాయకమైన విషయం ఏముంది? గురువుగారు చెప్పింది పాటించడం అంటే ఇంకంతకన్నా క్షేమకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. ఎందుకంటే ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధిర్విశేషత అని తనకి తానుగా తీసుకున్న నిర్ణయం సుఖాన్ని ఇస్తుంది. కానీ గురువుగారు చెప్పిన నిర్ణయం ఏది ఉంటుందో అది చాలా విశేషమైనది, గురుబుద్ధిర్విశేషత అని. అందుకని గురువు చెప్పిన వాక్యాన్ని పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకున్న వ్యక్తి ఎవరున్నాడో ఆయన